ది హాంటింగ్ ఆఫ్ హాలో ఓక్స్ మాన్షన్. న్యూ ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతాల నడిబొడ్డున పురాతన ఓక్స్ మధ్య మరియు దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి గంభీరమైన మరియు సమస్యాత్మకమైన హాలో ఓక్స్ మాన్షన్ ఉంది. దాని చీకటి చరిత్ర దీనికి చెడు ఖ్యాతిని సంపాదించిపెట్టింది. యాక్టాయ్ అనుమానించని కుటుంబం. మా కథ అండర్సన్స్తో మొదలవుతుంది, కొత్త ప్రారంభం కోసం అన్వేషణలో సాధారణ అమెరికన్ కుటుంబం. సారా, శ్రద్ధగల తల్లి మరియు ఆమె భర్త, ప్రతిష్టాత్మకమైన వాస్తుశిల్పి అయిన డేవిడ్, వారి ఇద్దరు పిల్లలైన ఎమిలీ మరియు మైఖేల్తో కలిసి హాలో ఓక్స్ మాన్షన్లోకి వెళ్లారు. ఈ చర్య వారి జీవితాలను అనూహ్యమైన మార్గాల్లో విప్పుతుందని వారికి తెలియదు. కుటుంబం స్థిరపడటంతో వింత సంఘటనలు వారి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. గుసగుసలు రాత్రి కారిడార్ల గుండా ప్రతిధ్వనించాయి మరియు నీడలు వారి దృష్టి మూలల్లో నృత్యం చేశాయి. సారా యొక్క నిద్రలేని రాత్రులు స్పష్టమైన పీడకలలతో నిండి ఉన్నాయి, అన్నీ నీడలలో దాగి ఉన్న అదే రహస్యమైన వ్యక్తిని కలిగి ఉన్నాయి. యాక్ట్ 2 ది హాంటింగ్ ఎస్కలేట్స్. ఒకప్పుడు అందమైన భవనం భయానక గృహంగా మారింది. వస్తువులు వాటంతటా అవే కదిలాయి మరియు పిల్లలు కనిపించని ప్లేమేట్లతో సంభాషణలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మొదట సందేహించిన డేవిడ్ వింత దృగ్విషయాలను స్వయంగా అనుభవించడం ప్రారంభించాడు. అతను భవనం యొక్క చరిత్రను పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. భవనం యొక్క దుర్భరమైన గతం ఆవిష్కృతమైంది. దశాబ్దాల క్రితం ఆండర్సన్లు ఇప్పుడు ఆక్రమించిన గదుల్లోనే చీకటి ఆచారాలను పాటించే రహస్య ఆరాధనకు ఇది నిలయంగా ఉంది. కల్ట్ యొక్క నాయకుడు రెవరెండ్ ఎలియాస్ అనే ఆకర్షణీయమైన మరియు దుర్మార్గపు వ్యక్తి ఈ భవనాన్ని రక్షించడానికి అతీంద్రియ శక్తులను పిలిచినట్లు పుకారు వచ్చింది. యాక్ట్ 3 ది సీక్రెట్స్ అనర్థెడ్. డేవిడ్ భవనం యొక్క చరిత్రను లోతుగా పరిశోధించినప్పుడు అతను నిషిద్ధ గ్రంథాలు మరియు క్షుద్ర చిహ్నాలతో నిండిన దాచిన మార్గాలు మరియు గదులను కనుగొన్నాడు. అండర్సన్లు ఇప్పుడు దుర్మార్గపు శక్తులు ఆడుతున్నారని నిశ్చయించుకున్నారు మరియు వారు పారానార్మల్ పరిశోధకుల నుండి సహాయం కోరారు. పరిశోధకులు ఈ భవనం నిజంగా వెంటాడేదని ధృవీకరించారు, అయితే వారు వెంటాడేవి యాదృచ్ఛికంగా లేవని హెచ్చరించారు. వారు రెవరెండ్ ఎలియాస్తో ముడిపడి ఉన్న దుర్మార్గపు సంస్థచే నిర్వహించబడ్డారు. సంస్థ తన డొమైన్లోకి చొరబడినందుకు ప్రతీకారం తీర్చుకుంది మరియు అండర్సన్ల ఆత్మలను క్లెయిమ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. యాక్ట్ 4 మనుగడ కోసం యుద్ధం. నిరాశ అండర్సన్లను ఎంటిటీని ఎదుర్కొనేలా చేసింది. వారు ఇంతకు ముందు అతీంద్రియ శక్తులతో పోరాడినట్లు పుకార్లు వచ్చిన ఇసాబెల్లా అనే ఏకాంత మానసిక రోగి సహాయాన్ని పొందారు. ఇసాబెల్లా సంస్థను ఎదుర్కోవడానికి ఒక ప్రమాదకరమైన ఆచారంలో వారిని నడిపించింది. ఆ కుటుంబం మరియు వారిని హింసించిన ప్రతీకార శక్తికి మధ్య పీడకలల యుద్ధం జరిగింది. యుద్ధం ఉధృతంగా సాగడంతో చాలా కాలంగా పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ దాని నిజ స్వరూపాన్ని వెల్లడించింది మరియు రెవరెండ్ ఎలియాస్తో కుటుంబ సంబంధాన్ని అండర్సన్లు తెలుసుకున్నారు. సారా పూర్వీకులు కల్ట్ సభ్యులు మరియు వారి చర్యలు అనుకోకుండా వారి వారసులను భవనానికి కట్టబెట్టాయి. యాక్ట్ 3 ది ఫైనల్ ట్విస్ట్. క్లైమాక్స్ షోడౌన్లో ఆండర్సన్లు తమ కుటుంబం యొక్క చీకటి వారసత్వాన్ని ఎదుర్కొన్నారు. యాగాలు చేసి అతీంద్రియ జ్వాలలతో మందిరం దగ్ధమైంది. అస్తిత్వం బహిష్కరించబడినందున భవనం ధూళికి కూలిపోయింది, తరతరాలుగా పీడిస్తున్న శాపానికి ముగింపు పలికింది. కాని ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కుటుంబం ఒక్కసారిగా మారిపోయింది. సారా, డేవిడ్, ఎమిలీ మరియు మైఖేల్ వారి బాధాకరమైన పరీక్ష యొక్క మచ్చలను భరించారు. శాపం ఎత్తివేయబడింది, కానీ చాలా ఖర్చుతో. ముగింపు. ది హాంటింగ్ ఆఫ్ హాలో ఓక్స్ మాన్షన్ అనేది భీభత్సం, కుటుంబ బంధాలు మరియు దుర్మార్గపు శక్తుల యొక్క శాశ్వత శక్తి యొక్క కథ. ఇది చాలా సాధారణ కుటుంబాలను కూడా చీకటి రహస్యాలలోకి లాగవచ్చని మరియు మన స్వంత చరిత్రను ఎదుర్కోవడాన్ని గుర్తుచేస్తుంది. అండర్సన్లు హాలో ఓక్స్ మాన్షన్ శిథిలాల నుండి దూరంగా వెళుతుండగా కొన్ని రహస్యాలను పాతిపెట్టడం ఉత్తమం మరియు కొన్ని భయానక విషయాలు చెప్పకుండా వదిలేయడం మంచిదనే జ్ఞానాన్ని వారు తమ వెంట తీసుకెళ్లారు. సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ ఇట్.